వాస్తు నియమానుసారంగా ఇంటిని నిర్మించాలనుకున్నప్పుడు ఏ దిశలో సింహద్వారం ఉన్నప్పటికీ, అంటే తూర్పు సింహద్వారం ఉన్న ఇల్లైనా, పడమర సింహద్వారం ఉన్న ఇల్లైనా, ఉత్తర సింహద్వారం, దక్షిణ సింహద్వారం, ఏ వీధి కలిగినటువంటి ఇల్లు అయినప్పటికీ 135వ డిగ్రీ మీద టాయిలెట్ ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మించకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే ఎట్టి పరిస్థితుల్లో 135వ డిగ్రీ మీద టాయిలెట్ నిర్మించడం అత్యంత ప్రమాదకరం. వాస్తు నియమానుసారంగా ఇంటిని నిర్మించాలనుకున్నప్పుడు ఏ దిశలో సింహద్వారం ఉన్నప్పటికీ, అంటే తూర్పు సింహద్వారం ఉన్న ఇల్లైనా, పడమర సింహద్వారం ఉన్న ఇల్లైనా, ఉత్తర సింహద్వారం, దక్షిణ సింహద్వారం, ఏ వీధి కలిగినటువంటి ఇల్లు అయినప్పటికీ 135వ డిగ్రీ మీద టాయిలెట్ ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మించకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే ఎట్టి పరిస్థితుల్లో 135వ డిగ్రీ మీద టాయిలెట్ నిర్మించడం అత్యంత ప్రమాదకరం. మనం వాస్తు నియమానుసారంగా ఇంటిని నిర్మించాలన్నప్పుడు, ప్లాన్ చేసేటప్పుడు టాయిలెట్ని ఎక్కడ నిర్మించాలి అనే దానికి వివరణ వాస్తు శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. సమ్రాంగన్ సూత్రధార్, మయమత్, విశ్వకర్మ ప్రకాష్, మనుష్యాలయ చంద్రిక, ఇలాంటి యాన్షియంట్ టెక్స్ట్ వాస్తు శాస్త్ర గ్రంథాలన్నీ కూడా టాయిలెట్ని తూర్పు ఆగ్నేయంలో, దక్షిణ నైరుతిలో, పశ్చిమ వాయువ్యంలో, అంటే ఇంటిని 16 దిక్కులుగా విభజించినప్పుడు తూర్పు ఆగ్నేయంలో, దక్షిణ నైరుతిలో, పశ్చిమ వాయువ్యంలో టాయిలెట్ నిర్మించుకోవడం, శౌచాలయం నిర్మించుకోవడం, ఒక సెప్టిక్ ట్యాంక్ నిర్మించుకోవడం అనుకూలం అని చెప్తుంది. అయితే మరి ఎక్కడ రాకూడదు అనే విషయానికి చాలా వివరమైనటువంటి డిస్క్రిప్షన్ వాస్తుశాస్త్ర గ్రంథాల్లో ఉంది. అందులో మొట్టమొదటిది మర్మస్థానాలలో రాకూడదు. మనం ఏకాశీతి పదవాస్తులో ఇంటిని విభజించినప్పుడు మనం 81 పదాలుగా విభజిస్తాం. అంటే 10 నిలువు గీతలు, 10 అడ్డు గీతలుగా చేసి ఈ ఒక్కొక్క బాక్స్ని ఒక పదం అంటాం, 81 పదాలుగా విభజిస్తాం. ఇలా విభజించిన తర్వాత దానిని 16 దిక్కులుగా విభజించి ఏకాశీతి పదవాస్తులో 81 బాక్సులుగా, అంటే 9 into 9 81 బాక్సులుగా మనం నిర్మాణం చేపట్టాలి అనుకున్నటువంటి స్థలాన్ని విభజించి నిర్మాణానికి ప్లాన్ చేసే పద్ధతిని ఏకాశీతి పదవాస్తు అనుకుంటాం. అందులో ఇట్లా 81 బాక్సులుగా విభజించిన తర్వాత దీని మర్మస్థానాలను కనుక్కుంటాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఈ 9 మర్మస్థానాలలో 9 మహామర్మస్థానాలలో వీటిని వైటల్ పాయింట్స్ అంటారు, సెన్సిటివ్ పాయింట్స్. ఎట్టి పరిస్థితుల్లో టాయిలెట్ రాకూడదు. ఏకాశీతి పదవాసులో 81 భాగాలుగా విభజించి మర్మస్థానాలను ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మర్మస్థానాల మీద ఎట్టి పరిస్థితుల్లో టాయిలెట్ ఇవ్వకూడదు. ఆ తర్వాత మనం ఎంచుకున్న ప్లాట్కి సోమసూత్ర, బ్రహ్మసూత్ర, కర్ణసూత్ర విభజించినప్పుడు ఈ కర్ణాల మీద ఎట్టి పరిస్థితుల్లో సోమసూత్ర, బ్రహ్మసూత్ర, కర్ణసూత్ర వీటిపైన కమోడ్ ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. నెక్స్ట్ ఎగ్జాక్ట్ వెస్ట్, ఎగ్జాక్ట్ సౌత్, ఎగ్జాక్ట్ నార్త్, ఎగ్జాక్ట్ ఈస్ట్ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ టాయిలెట్ ఉండకూడదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే వాస్తుశాస్త్రం చాలా క్లియర్గా చెబుతున్నటువంటి మరొక అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్ 135వ డిగ్రీ మీద కమోడ్ కానీ, శౌచాలయ, టాయిలెట్, సెప్టిక్ ట్యాంక్ ఏది ఉండకూడదు. నిర్మాణానికి చూడాలి, మనం ఎంచుకున్నటువంటి స్థలానికి చూడాలి. అంటే సపోజ్ ఒక 50 అడుగులు బై 100 అడుగుల ప్లాట్లో మనం ఒక 45 బై 60 బిల్డింగ్ కడుతున్నాం అనుకోండి, ప్లాట్కు చూడాలి, బిల్డింగ్కు చూడాలి. రెండు చోట్ల కూడా ఎక్కడ కూడా 135వ డిగ్రీ మీద సెప్టిక్ ట్యాంక్ కానీ,
టాయిలెట్ కానీ రాకూడదు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఇదొక నార్త్ ఫేసింగ్ హౌస్. ఈ నార్త్ ఫేసింగ్ హౌస్ లో నార్త్ 0 degrees ఉంది. అంటే అర్థం ఏంటంటే ఇది ఒక 40 అడుగులు ఉంటే ఇది 20 అడుగులు, ఇది 20 అడుగులు ఉండి ఎగ్జాక్ట్ సెంటర్ పాయింట్ లోనే నార్త్ 0 degree చూపెడుతున్నట్టయితే ఇది 0 degrees కు ఉన్నటువంటి ప్లాట్. మనం డిగ్రీస్ ఇక్కడ నుంచి లెక్క పెట్టాలి. ఇది బ్రహ్మస్థానం, ఇక్కడ నుంచి ఈ 135 degrees కోణీయ దూరం అంటారు. 10th క్లాస్ వరకు మ్యాథమెటిక్స్ తెలిస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఈ కోణీయ దూరం 135 degrees. ఈ 0 degrees నుంచి 135 degrees మీద గీసినటువంటి ఈ లైన్ మీద ఎట్టి పరిస్థితుల్లో సెప్టిక్ ట్యాంక్ ఇవ్వకూడదు. ఇది నార్త్ ఫేసింగ్. నార్త్ ఫేసింగ్ ఇంట్లో ఎక్కడ వస్తుంది? దాదాపుగా వెనకాల వస్తుంది. ఇది ఎట్లా? 33 అడుగులు ఇంటూ 55 అడుగులు ఒక దీర్ఘచతురస్రాకారంగా ఉన్నటువంటి ప్లాట్ కు ఇక్కడ వస్తుంది ఈ లైన్. సో ఈ లైన్ మీద టాయిలెట్ రాకూడదు. అదే ఒక ఈస్ట్ ఫేసింగ్ హౌస్, ఇది కూడా 36 into 60, 36 అడుగుల వెడల్పు, 60 అడుగుల లోతు ఉంది. ఈ ప్లాట్ కూడా ఇది 0 degrees కు ఉందనుకుందాం. ఇది 60 అంటే ఇటు 30 ఇటు 30 అడుగులు తీసుకుంటే ఈ మధ్యలో ఎగ్జాక్ట్ సెంటర్ ప్లేస్ లో నార్త్ చూపెట్టినప్పుడు దాన్ని 0 degrees ప్లాట్ అంటాం. ఈ 0 degrees నుంచి లెక్క పెట్టినప్పుడు 135వ డిగ్రీ ఇక్కడ వస్తుంది. ఈ లైన్ మీద ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ 36, 60, 60లో 135వ డిగ్రీ ఇక్కడ వస్తుంది. ఈ లైన్ లో ఎక్కడ కూడా రావద్దు. అంటే సపోజ్ ఇట్లా మీరు 2 బెడ్రూములు చేశారనుకోండి, ఈ బెడ్రూమ్ కు అటాచ్డ్ టాయిలెట్ ని ఇచ్చారనుకోండి, అత్యంత ప్రమాదకరం. నెక్స్ట్ ఒక వెస్ట్ ఫేసింగ్ హౌస్. వెస్ట్ ఫేసింగ్ హౌస్ లో జనరల్ గా ఇటువైపు 2 ఇస్తాం. ఇట్లా ఒక కిచెన్ పక్కన టాయిలెట్ ఇచ్చింది అనుకోండి, కమోడ్ ఇక్కడ వచ్చింది అనుకోండి, లేదా ఇక్కడ ఒక టాయిలెట్ ఇచ్చి ఇట్లా వచ్చింది అనుకోండి, ఇది అత్యంత ప్రమాదకరం. ఇది వెస్ట్ ఫేసింగ్ ఇంట్లో ఎంట్రన్స్ ఇట్లా అనుకుంటే ఈ వెనకాల పార్ట్ లో. నెక్స్ట్ ఇది సౌత్ ఫేసింగ్. సౌత్ ఫేసింగ్ లో సపోజ్ ఇక్కడ కిచెన్ ఇచ్చి ఇక్కడ ఒక బయట నుంచి కామన్ టాయిలెట్ ఇచ్చింది అనుకో, అత్యంత ప్రమాదకరం. సౌత్ ఫేసింగ్, ఈస్ట్ ఫేసింగ్, నార్త్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ లైన్ అప్రాక్సిమేట్ గా, నేను దీర్ఘచతురస్రాలే తీసుకొని చెబుతున్నా, అప్రాక్సిమేట్ గా ఆ లైన్ అక్కడ వస్తుంది. సో దీన్ని అర్థం చేసుకోవడం చాలా తేలిక. సో 135వ డిగ్రీ మీద టాయిలెట్ రాకూడదు. ఇక్కడ మీరు నోట్ చేయాల్సిన విషయం ఏంటంటే నేను ఇక్కడ గీసినవన్నీ కూడా 0 degrees ప్లేస్లు, 0 degree టు నార్త్. మరి ప్లేస్ టువర్డ్స్ ఈస్ట్ టిల్ట్ అయి ఉంటే, లేదా టువర్డ్స్ వెస్ట్ ఓరియంటేషన్ ఉంటే, 10 degrees, 20 degrees, 30 degrees, 40 degrees ఓరియంటేషన్ ఉంటే అప్పుడు ఇంకా జాగ్రత్తగా గమనించాలి. సపోజ్ ఇదే ప్లాటు నార్త్ ఇక్కడ వచ్చింది అనుకుందాం, ఇట్లా తిరుగుంది అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది? ఇది దాదాపుగా 135 degrees అంటే ఇట్లా తిరుగుతుంది. అర్థమైందా? సపోజ్ ఈ ప్లాట్ లో నార్త్ ఇటు తిరిగి ఉంది అనుకోండి, అప్పుడు ఇది ఇట్లా వస్తుంది. కాబట్టి ప్లాట్ తిరిగి ఉన్నటువంటి ఓరియంటేషన్ ను అర్థం చేసుకొని అది ఎన్ని డిగ్రీలు ఉంది, పొడవు వెడల్పులను అర్థం చేసుకొని 135 degrees మీద ఒక లైన్ గీసుకొని దాని మీద ఎట్టి పరిస్థితుల్లో టాయిలెట్ రాకుండా ప్లాన్ చేయాలి. అదేవిధంగా ఇంటి స్థలం, ఒక ఇంటికి ఒక 100 అడుగులు బై 60 అడుగులు ఉందనుకోండి, అందులో మొత్తం కట్టం కదా బిల్డింగ్, 45 బై 60 కడతాం. ఇంటికి చేయాలి, ప్లేస్ కు వేరే చేయాలి. రెండిటికి 135 degrees లైన్ మార్క్ చేసుకొని ఆ లైన్ మీద సెప్టిక్ ట్యాంక్, కమోడు, టాయిలెట్, శౌచాలయం ఏది రాకుండా చూసుకోవాలి. 135వ డిగ్రీ మీద టాయిలెట్ రావడం చాలా 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 ప్రమాదకరమని వాస్తుశాస్త్రం